ఓం నమ శివాయ. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న మన హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఇవాళ ఒక చిన్న విషయం తెలుసుకుందాం. పరిసరాలు ప్రభావం. పరిసరాల ప్రభావం వల్ల మనుషులు ఎలా మారతారు అన్న విషయం చిన్న కథ రూపంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక చిలుక 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఒకరోజు విపరీతమైనటువంటి గాలివాన రావడం చేత ఆ రెండు చిలుకలు కూడా వేర్వేరు ప్రాంతాలకు కొట్టుకొని పోయాయి. మొదటి చిలుక ఒక దొంగల ప్రదేశమైన ఒక గుడిసెకు చేరుకుంది. అక్కడ ప్రతినిత్యం దొంగతనాలు, బూతులు, తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి వింటూ చూస్తూ పెరుగుతోంది. అందువల్ల అక్కడికి ఎవరైనా వస్తే లాక్కోవడం, పట్టుకోవడం, గుంజుకోవడం వంటి అలవాట్లు నేర్చుకుంది. ఇక రెండవ చిలుక ఒక ఆశ్రమంలో సాధువుల ఋషుల వద్దకు చేరుకుంది. అక్కడ ప్రతినిత్యం ప్రశాంతమైన వాతావరణం, దైవ ప్రార్థనలు, మంచి మాటలు, అతిథి మర్యాదలు వింటూ పెరుగుతోంది. ఎవరైనా వస్తే రండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగండి అని సాదరంగా మాట్లాడడం నేర్చుకుంది. ఒకరోజు ఆ దేశపు రాజు అడవిలో వేటకు వచ్చాడు. అలసిపోయిన రాజు మొదట ఆ దొంగల గుడిసె వైపు వెళ్ళాడు. అక్కడ ఉన్న ఆ చిలుక రాజును చూసి లాక్కోండి, పట్టుకోండి, తన యొక్క నగలు, గుర్రాలు తీసుకోండి అని గట్టిగా అరవడం ప్రారంభించింది. ఆ మాటలు విన్న రాజు భయపడి అక్కడి నుంచి పారిపోయి ఆ ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ చెట్టుపై ఉన్న ఆ రెండో చిలుక రాజుగారిని చూసి రండి, ఆ ఆశ్రమంలోకి రండి అని సాదరంగా ఆహ్వానించింది. కాసేపు విశ్రాంతి తీసుకోండి, మంచినీళ్లు తాకండి అని పలకరించింది. ఆ రాజు 2 చిలుకల ప్రవర్తనలో తేడాను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆశ్రమంలో గురువు రాజుగారితో ఈ విధంగా అంటున్నాడు: ఆ 2 చిలుకలు కూడా ఒక తల్లి పిల్లలే, కానీ అవి పెరిగిన పరిసరాలు వేరు. దొంగల దగ్గర పెరిగిన చిలుక చెడు లక్షణాలు నేర్చుకుంది. ఆశ్రమంలో పెరిగిన చిలుక మంచి లక్షణాలు నేర్చుకుంది. ఇదే పరిసరాల ప్రభావం. మన చుట్టూ ఎప్పుడూ కూడా మంచి ప్రవర్తన, సద్గుణాలు కలిగినటువంటి స్నేహితులు ఉండాలి. మనం నివసించే పరిసరాలు మరియు మనం వినే మాటలు మనకు మంచి బుద్ధులను నేర్పిస్తాయి. చెడు వాతావరణంలో ఉంటే చెడ్డగా, మంచి వాతావరణంలో ఉంటే మంచిగా మనం మారతాము. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మంచి మార్గంలోనే నడవండి. జై శ్రీరామ్.